చేతికి నరం లేకుండా దానం చేస్తుంటారు. ఇలాంటి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అందరూ మనస్ఫూర్తిగా దీవించారు. ఎవరో దుర్గా భవాని అమ్మ నాన్నలను మీ ఊరి భారతు నీకు ఊరు ముద్దతారయ్యనురా ఊరి భారతు నీకు ఊరు ముద్దతారయ్యనురా ఇది ఇక్కడ పూజ చేసేటప్పుడు ఈ 18 మెట్ల పరమార్థం ఏమిటంటే మొదటి 6 మెట్లు అరిషట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఈ 6 మెట్లకి పూజ చేస్తాం. 7వది మమకారం, అది ఇంకా ప్రమాదం. అహంకారం, అదే నాలో ఉన్నది అహమనం వర్తించు శ్రీరామ. నాటకి లాంటి బ్రహ్మ రాక్షసి కంటే ప్రమాదమైనది అహంకారం. ఆ అహంకారాన్ని అడుచుకోవడం చాలా కష్టం. అందుకనే 7వ పడి మెట్టు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. 9, 10, 11, 12 పంచేంద్రియాలు. 14, 17, 16 త్రిగుణాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. 17 విద్య. అంతా నాకే తెలుసు, అదే విద్య. ఏమీ నాకు తెలియదు, అది అవిద్య. భువనేశ్వరి దేవి. ఈ 18 మెట్లకు చేసే పూజ అది. అయితే ఈ మెట్లకి అధిష్టాన దేవతలు ఉంటారు. అధిష్టాన దేవతలను ఆవాహన చేసి కేరళ మంత్రులు అష్టాదశ శక్తులను ఆవాహన చేస్తారు తాంత్రిక విధానంలో. ఆ శక్తి మనకు లేదు. నేనైతే ఆ విధానం అమలు చేయను. కాబట్టి ఈ విషయాలు మీకు చెప్దామని ఈ నారాయణరావు గారు ఇంత ఖర్చు పెట్టి పడి పూజ చేస్తున్నారు. అసలు ఏం చేశారో తెలియదు. క్రాంతి స్వామి సంకీర్తనాచార్యులు ఎగరమంటే ఎగరడం తప్ప పూజ ఏం చేశారో తెలియదు ఇంతవరకు. పాపం ఎవరికి దీంట్లో పరమార్థం చెబుదామని మైక్ అడిగాను క్రాంతి గారిని. స్వామియే శరణమయ్యప్ప. ధన్యవాదాలు గురువు గారు. ఇలాంటి మంచి విషయాలు తెలియడం మాకు కావాలి.
మడత